నమస్తే అందరికీ. ఆయన చంద్రశేఖర్. ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఒకరినొకరిని కించపరుచుకుంటూ మధ్యలో పోలీస్ వాళ్ళను పూర్తిగా ఆ పార్టీ భగ్నం చేస్తుంది, ఈ పార్టీ భగ్నం చేస్తుంది. అధికార పార్టీలకు పోలీసు వారు అండదండగా ఉండాల్సిందే. ఎక్కడ కూడా వేరే వ్యక్తులకు ఒత్తాసు పలకడానికి లేదు. ఎప్పుడైతే పోలీసు వారు అనునిత్యం ఒక పార్టీ విధానాన్ని అమలు చేసుకుంటూ పోవాల్సిందే, వాళ్ళు వెళ్ళాల్సిందే, తప్పదు. అయితే ఎక్కడ తప్పులున్నాయి, ఎక్కడ ఒప్పులున్నాయి, ఎవరు ఏ విధంగా పోలీసు వారిని ఇబ్బందులు గురి చేస్తున్నారు, ఆ పార్టీకి ఈ పార్టీకైనా మనం పనిచేసేది, ప్రజల కోసం కదా మనం పనిచేయాల్సింది అన్న ఆలోచన ఒక డిస్ట్రిక్ట్ ఎస్పీ గారి దగ్గర నుండి ఒక రాష్ట్ర డీజీపీ గారి వరకు ఈ ఆలోచన ఉండాలి. ఒక మండలం ఎస్ఐ, ఒక సర్కిల్, అదేవిధంగా డిఎస్పీ, అదేవిధంగా అదనపు ఎస్పీలు, రకరకాలుగా ఉండే వ్యక్తులందరూ ఈ విషయాన్ని ఆలోచన చేయండి. ఎంతసేపు ఉన్నా మీరు లేకపోతే ఒక నాయకుడు బయటికి రాలేడు, మీరు లేకపోతే ఒక నాయకుడు సభ పెట్టలేడు, మీరు లేకపోతే ఒక నాయకుడు పాదయాత్ర చేయలేడు, రథయాత్ర చేయలేడు, మీరు లేకపోతే ఎయిర్పోర్ట్లో కూడా వెళ్ళలేరు, మీరు లేకపోతే బస్టాండ్లో బస్సు కూడా ఎక్కలేరు. ఇలాంటి వ్యక్తులు రాజకీయంగా ఉన్నప్పుడు ఇలాంటి వ్యక్తులకు మీరు ఎక్కడ చూసినా వాళ్లకు అండదండగా నిలబడ్డారు. కాబట్టి పోలీసు వారు ఈరోజు ఈ రాజకీయ నాయకులంతా చక్రాలు తిప్పుతున్నారు వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు. మీరు లేకపోతే, పోలీసు వారే అసలు లేకపోతే ఎక్కడ కూడా వీళ్ళ విధానాలు ఎక్కడ కూడా కనుమరుగైపోతాయి పూర్తిగా. ఎందుకంటే పార్టీలు రాజకీయ అండదండలు చూసుకొని ఇష్టానుసారంగా మీ పైన పెత్తనం చెలాయిస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. సాధారణమైన వ్యక్తికి మీరు ఎప్పుడైతే అండదండగా ఉంటారో, సాధారణమైన వ్యక్తులు వచ్చి మీతో ఎప్పుడైతే మాట్లాడి మీరు వాళ్ళకు భరోసా ఇస్తారో, ఆ రోజే మీరు గ్రేట్గా ఉన్నారు, అన్ని విధాలుగా అండదండగా ఉన్నారని మేము కూడా సమాజంలో చాలామంది కూడా ఒప్పుకుంటాం. ఆ విధంగా ఉండే విధంగా మీ ప్రణాళికలు తీసుకోవాలని పోలీసు వారందరికీ కూడా తెలియజేస్తాం.